శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నువ్వు పోగొట్టుకున్నది దక్కించుకునే సమయం ఆసన్నమైంది బిడ్డ. నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను, నీకే అర్థమవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈరోజు మన బాబాగారు ఎలాంటి సందేశం మనకి అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంపై విసుగు చెంది నీ మనసు చాలా బాధపడుతూ ఉంటుంది కదమ్మా. ప్రతిరోజు కూడా ఈ సమస్యలతో, ఈ కష్టాలతో పోరాడే ఓపిక లేక నీ జీవితం నుంచి పారిపోవాలి అనుకుంటున్నావు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మాత్రం నువ్వు దాటిపోలేవు తల్లి. నువ్వు ఏదైనా సరే చేసుకోవాలి అనుకున్నా, లేదంటే నీ మనసు చాలా బాధగా గురైనప్పుడు కానీ చెడు ఆలోచనల వైపు నీ మనసు మళ్లించకుండా జాగ్రత్తగా ఏ రోజుకా రోజు కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. నేను నీ తండ్రి స్థానంలో ఉండి నీ మంచి కోరి చెప్పే విషయాలను జాగ్రత్తగా వినిబిడ్డా. జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం కానీ, ఒక సమస్య కానీ ఎదురైనప్పుడు చెడు ఆలోచనలు, అలాగే మనసును పాడు చేసుకుంటున్నావు కదా. అసలు మనసు పాడయ్యే ఆలోచనలు అస్సలు చేసుకోవద్దమ్మా. వాటి వల్ల మీరు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకున్నవారు అవుతున్నారు. చేయకూడనటువంటి అగత్యాలు ఏవైనా సరే చేసినా, లేదంటే మీ జీవితాన్ని మధ్యలో ఆపేయాలని అనుకుని మీ మనసు కనిపించినా సరే, లేనిపోని పనులు మీకు చెయ్యాలి అనుకున్నా ఆ తర్వాత జన్మలో అంతకు మించిన కష్టాలు పాలవుతావు బిడ్డ. కాబట్టి ఏదైనా సరే నీకు ఉన్న ఈ జీవితంలో కష్టమో నష్టమో అనుభవించాలి. రేపన్న రోజు ఎంతో బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తూ ఉండాలి తప్ప ఎక్కడ ఉన్నా అక్కడే ఉండిపోకూడదు తల్లి. అలాగే నీ జీవితాన్ని కూడా అర్థవంతంగా ముగించాలని చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా చేయవద్దు. అలా మీకు అనిపించినప్పుడు మనసారా కూడా నీ సాయి ఉన్నాడని ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ. నీ సాయి పాదాలను మనసారా తాకి, బాబా నా సమస్య ఇది అని కన్నీటి పర్యంతో మీకున్న సమస్యని ఏమిటో నాకు విన్నవించుకోండి. తర్వాత కొన్ని రోజులు ఆలస్యం జరిగినా కూడా నీకు కావలసిన పరిష్కారాన్ని తప్పకుండా మీ ముందే ఉంచుతాను తల్లి. కాకపోతే కొన్నిసార్లు కర్మానుసారంగా కాస్త ఆలస్యం జరుగుతుందంతే. ఆలోపు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకోవద్దు బిడ్డ. అందుకే చెప్తూనే ఉంటున్నాను, ఎప్పుడు కూడా శ్రద్ధ, సహనం లేనటువంటి మనిషి జీవితంలో అసలు ఏ విజయాన్ని కూడా పొందలేడు అని. నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ఒంటరిగా వదిలేయనని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను కదా తల్లి. నీకు ఎందుకు అంత బాధ? ఇలాంటి సమస్యలన్నీ కూడా నిన్ను ఏమీ చేయలేవని గుర్తుంచుకో. నా కళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. అలా ఏం చేస్తారో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, వారి ఆనందాలను, సంతోషం మించినవి నీ సాయి తండ్రికి ఏముంటాయి చెప్పు బిడ్డ. మీరు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. మీరు ఇంతకాలం కూడా, అంటే ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్న సంతోషం అంతా కూడా తిరిగి పొందే సమయం ఆసన్నమైంది బిడ్డ. మీ సంతోషమే కదా నేను నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాను. ఇక దేనికి అంత ఆలోచిస్తూ ఉంటావు తల్లి? ఆలోచిస్తూ ఉంటే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభం ఉండదు కదా. మీరు చింతిస్తూ ఉన్నారంటే అప్పుడు నేను మీతో ఉన్నానని నమ్మకం మీరు నాకు ఇవ్వని వారవుతారు. ఇవ్వనట్లే లెక్క కదా. నా సాయి ఉన్నారనే ధైర్యాన్ని పొందుతూ ఉండండి. నీ మనసంతా కూడా అలసిపోయిందని, విసిగిపోయిందని నాకు బాగా తెలుసు బిడ్డ. ఎందుకంటే నీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతి నిత్యం కూడా బాధపడుతున్నావో నేను చూస్తూ ఉన్నాను. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఈ క్షణమే తీసివేసి నాపై ఒక్కసారి దృష్టి పెట్టు బిడ్డ. నా పాదాలను ఒక్కసారి తనివి తీరా తాకి చూడు.
ఆ క్షణమే నీలో ఉండే బాధలు సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి తల్లి. నీకు పని దొరకడం లేదు. నేను చదివిన చదువుకి నాకు లభించినటువంటి పని ఏమాత్రం కూడా పొంతన లేదు. నా కుటుంబం ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటే వారి ముందు తలెత్తుకొని నిలబడలేక, వారి ముందు తిరగలేక నాలో నేను ఎంతగా సతమతమవుతున్నానో నాకు తెలుసు బాబా అని అంటున్నావు కదా బిడ్డ. నేను పని చేస్తున్నటువంటి ఈ పనికి, నాకు ఉన్నటువంటి ఈ టాలెంట్కి, నాకు వచ్చిన జీవితానికి, నాకు దొరికిన ఈ ఉద్యోగానికి అస్సలు ఏమాత్రం కూడా సంబంధం లేదని నీకు కూడా తెలుసు కదా బాబా. ఇలా అయితే నాకు వచ్చే ఈ జీతంతో నాతో పాటు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో చెప్పు తండ్రి. అసలు నా కుటుంబానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది తండ్రి. అలాగే వాళ్ళని ఎలా పోషించాలో తెలియక చాలా భయంగా కూడా ఉంటుంది. అది వారు నా కోసం ఎంత కష్టపడ్డారో, నన్ను ఎంత కష్టపడి చదివించారో, అలాగే నేను ఒక మంచి స్థాయిలో ఉండాలని ఎన్ని కళ్ళ కన్నారో అవన్నీ నేను తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది బిడ్డ అని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఏదో ఒక ఉద్యోగం అయితే లభించింది. ఎలాంటి వృత్తినైనా సరే పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా నువ్వు పని చేస్తున్నావు. అందుకు సంతోషం తల్లి. పనిలో ఆనందాన్ని వెతకాలి. అప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నా సరే అదే నీకు భవిష్యత్తులో మంచి పునాదిగా మారుతుంది. అసలు ఏది లేకుండా ఖాళీగా ఉండే కన్నా ఏదో ఒక పనినైతే నువ్వు చేస్తూ ఉన్నావు కదా, దానికి నువ్వు గర్వించు. అవకాశాలనేవి ఒక్కసారిగా రమ్మంటే రావు బిడ్డ. వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా అయితే సద్వినియోగం చేసుకుంటావో, అంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ పనికి నువ్వు న్యాయం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూనే పని ఉందో అశ్రద్ధ చేయవద్దు. నీ పని అలాగే రేపు జరిగే మంచి భవిష్యత్తును కూడా పాడు చేసుకోవద్దు. లేనిపోని ఆలోచనలతో నీ మనసుని ఎప్పుడు కూడా దుర్వినియోగపరుచుకోవద్దు తల్లి. ఆ ఆలోచనలేని నీ ఇలా కృంగిపోయేలా చేస్తున్నాయి. దేవుడే నీకు మంచి ఆయుష్నిచ్చాడని కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించి తల్లి. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నేను వెంటనే ఇవ్వలేకపోయినా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతిని నువ్వు పొందే తీరుతావు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టం చేస్తున్నావో, అలాగే నీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఎప్పుడు కూడా నీతో ఉండే తీరుతాను తల్లి. ఇదైతే నిజం. నిరాశగా ఏ పని కూడా చెయ్యొద్దు. అది నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోగా మరింతగా నిన్ను కృంగతీస్తుంది. జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోతుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుంచి మంచి ప్రవర్తనతోనే ఉండు. నీ కష్టాన్ని, నీ మంచితనాన్ని ప్రతీది కూడా అంతకు మించి రెట్టింపు స్థాయిలో నీ వద్దకు చేరే బాధ్యత నేను తీసుకున్నానమ్మా. ఈ రోజైతే ఒక మంచి ఆనందకరమైన శుభవార్త అయితే తప్పకుండా వినబోతున్నావు. ఈ శుభవార్త విని నీ మనసును ఆనందమయం చేసుకుంటావని అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. గొప్ప ధైర్యాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి. నీకున్న ఆ ధైర్యమే, అలాగే నిజాయితీ, మంచితనం, వీటి వల్ల ఈరోజు నువ్వు కోరుకున్నది వెంటనే జరగబోతుంది. ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతుందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టానికి ముగింపు కూడా ఇదే. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాత్రం ఎప్పుడు కూడా వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటావని నేను కూడా మీపై ఎన్నో రకాలుగా నమ్మకం కూడా పెట్టుకున్నానని మీకు పదే పదే చెప్తూ ఉంటాను కదా. ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నా కూడా నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేదు. అలాగే ఎప్పుడైనా మర్చిపోయినా కూడా నేను నిన్ను జాగ్రత్తగానే కాపాడుకుంటూనే వచ్చాను బిడ్డ. నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే, నిరాశలో కూరుకుపోతే ఎలా చెప్పు? నీ వెనక పక్కా ధైర్యంగా నీ సాయి తండ్రి ఉన్నాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ. ఇక నుంచి ధైర్యంతో ఉండు. ఏ పని చేసినా సరే నిర్భయంగా చెయ్యు, నిజాయితీగా చెయ్యు. నేను ఎల్లవెల్లా కూడా నీ వెంటే ఉంటానని గుర్తించు తల్లి. నా మీద నమ్మకం ఉంచు అని మన బాబాగారు అయితే ఈరోజైతే మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.